హలో ఎవ్రీవన్, మరి ఇవాళైతే యమహా MG16XU మిక్సింగ్ కన్సోల్, యమహా MG16XU అంటే 16 ఛానల్ అనమాట. ఈ మిక్సర్ గురించి అయితే మాట్లాడతాము. మనకు ఈ మిక్సర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ మిక్సర్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా మనం మైక్స్కి ఇచ్చుకోవాలో నేను క్లియర్గా అయితే చెప్తాను. ఏ ఇబ్బంది లేకుండా ఏ విధంగా క్లియర్గా మనం ఇచ్చుకోవాలో నీట్గా అయితే నేను నిదానంగా అయితే చెప్తాను. కాబట్టి ఇవాళ ఈ యమహా MG16XU అనే మిక్సర్ గురించి చూద్దాం. ఓకే, ఇక్కడ వెనకాలైతే ఏం చేస్తుందంటే పవర్ కార్డ్ వస్తుంది, అంటే పవర్ కేబుల్ వస్తుంది. దాన్ని ఇచ్చేసి మీరు స్టెబిలైజర్ ఏదైతే ఉందో దానికి కంపల్సరీ స్టెబిలైజర్స్ వాడండి. కాబట్టి స్టెబిలైజర్ ఏదైతే ఉందో దానికి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మిక్సర్ అయితే మనం ఇక్కడ రైట్ సైడు ఇక్కడ రెడ్ బటన్ ఉంది కదా, ఇదైతే మనం ఆన్ చేసుకోవాలి. ఇది మాస్టర్ అవుట్పుట్స్ అనమాట. కాబట్టి ఇక్కడ కూడా మీకు ఏం చేస్తుందంటే స్టీరియో అని ఉంటుంది. పైన మనకి ఇక్కడ ఏం చేసింది స్టీరియో అవుట్పుట్స్ అని వచ్చింది కదా. మళ్ళీ తర్వాత మనకి ఇక్కడ కూడా ఏం చేస్తుంది స్టీరియో అని వస్తుంది. కాబట్టి దీని వైర్లు ఇచ్చినాక మాట్లాడదాము. కాబట్టి ఇట్లాంటి 3 పిన్ XLRs మనకు మైక్కి ఏదైతే కేబుల్ వస్తుందో ఫీమేల్ కేబుల్, ఈ కేబుల్ని ఏం చేయాలంటే ఇక్కడ పిన్ ఉంది కదా, ఈ పిన్ అటు సైడ్ తిప్పండి. ఆ అటు సైడ్ తిప్పి మీరు ఏం చేయాలంటే ఆ పిన్ ప్రెస్ చేసి దాంట్లో అయితే మీరు ప్రెస్ చేయండి, వెళ్ళిపోతుంది. సింపుల్గా అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 2 ఇవి మీ మైక్ సెట్ ఏదైతే ఉందో మైక్ సెట్లో ఇలాంటి 3 పిన్స్ దానికి కనుక ఉంటే ఇలాంటి ఉంటాయి మైక్ సెట్కి. ఇది మేల్ XLR జాకు మేల్ అన్నమాట. కాబట్టి ఈ యొక్క పిన్ ఉంటుంది మైక్ సెట్కి. అక్కడ 2 ఇచ్చేసి ఇక్కడ వచ్చేటప్పటికి ఏం చేయాలి, ఈ ఫిమేల్ XLR మైక్ పిన్స్ ఏదైతే ఉందో పిన్ అటు సైడ్ తిప్పి దానికి ఏం చేయాలంటే మీరు ఇచ్చారు, సింపుల్గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఈ రైట్ లెఫ్ట్ 2 స్టీరియో, ఇది స్టీరియో అంటే 2 వస్తాయి. ఇప్పుడు కూడా లెఫ్ట్ బాక్స్ రైట్ స్పీకర్ బాక్సులు వస్తాయి. కాబట్టి ఆ లెఫ్ట్ రైట్ స్పీకర్ బాక్సులు వచ్చినాయి. ఇప్పుడు ఆ 2టికి మనం ఇచ్చేసాం. ఒకవేళ మీ దగ్గర కనుక అటువంటి చాయిస్ అయితే లేకపోతే ఇలాంటి TRS జాక్స్ ఏదైతే ఉన్నాయో అవి మీరేం చేయాలంటే ఇక్కడ ఈ స్టీరియో అవుట్ ఏదైతే ఉందో ఆ స్టీరియో మీకు ఇలాంటి పిన్స్ వచ్చినాయనుకోండి, దేని నుంచి మీ యొక్క యాంప్లిఫైయర్ నుంచి యాంప్ నుంచి ఇలాంటివే వచ్చాయనుకోండి, మనం కీబోర్డ్స్ కూడా వీటినే ఇస్తాం. కాబట్టి వాటిని తీసుకొని వెళ్ళి దాని కింద ఉన్నటువంటి వాటిల్లో ఇచ్చేయండి. అంటే మైక్ సెట్ నుంచి ఇక్కడ మిక్సర్కి ఇవ్వాలి. కాబట్టి లెఫ్ట్ రైట్, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్, లెఫ్ట్ రైట్ అని రాస్తుంది. కాబట్టి ఒకటి లెఫ్ట్లో ఒకటి రైట్లో ఇక్కడి నుంచి మైక్ సెట్కి వెళ్తాయి, లేదా మైక్ సెట్ నుంచి ఇక్కడికి వస్తాయి. ఇవి 3 పిన్స్ XLRs లేని పక్షంలో ఇవి అండి. కరెక్ట్గా పైన చూసుకోండి, స్టీరియో అవుట్కి ఇవ్వాలి. తర్వాత కింద ఫుడ్స్ అవే ఎఫెక్ట్స్ ఆన్ ఆఫ్ అని ఉంది, అది కాదు. తర్వాత ఫోన్స్ అని ఉంది, ఆ 2టికి ఇవ్వకండి. ఆ పైన వాటికి మీ యొక్క కేబుల్ ఏదైతే ఉందో దానికి ఇవ్వండి. తర్వాత మనం ఏం చేయాలంటే మీ మైక్ ఇక్కడ వరుసగా మనకు 16 ఛానల్ కాబట్టి ఇక్కడ 8 ఛానల్ వరకు 1 2 3 4 5 6 7 ఇక్కడ 8 వరకు ఉంది. ఈ 8 వరకు కనబడుతుంది మనకు. తర్వాత 10 11 ఛానల్, 9 10 10 11 12 9 10 11 12 ఛానల్ అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ మన మైక్ సెట్ నుంచి తీసుకొచ్చి మనం మిక్సర్కి అయితే ఇచ్చేసాం. ఇప్పుడు ఇలాంటిది ఇంతకుముందు చూపించాను, ఇది మైక్ సెట్కి వస్తుంది ఇలాంటి పిన్ అని చెప్పాను కదా, ఇలాంటి పిన్నే ఇది మీరు తీసుకొని వచ్చి ఇది మైక్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే నాకు మీకు దగ్గరగా ఉండడానికి 8th అయితే ఇస్తాను. 8th ఛానల్ అయితే
ఇస్తాను, 8th ఛానల్లో ఇస్తాను. ఇక్కడ 1 2 3 8th ఛానల్లో. కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క మీకు టీఆర్ఎస్ మైక్ పిన్ కూడా సరే ఇలాంటిది ఉంటే ఇక్కడ మీరేం చేయాలంటే మధ్యలో 2 in 1 అనమాట. ఇది మధ్యలో ఇవ్వాలి, 2 in 1 మధ్యలో ఇవ్వండి. మీకు ఇలాంటి జాక్ ఉంటే XLR 3 pin జాక్ ఉంటే దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ ఇవ్వాలి మీరు. ఇది మైక్కి ఇచ్చాం. ఓకే, మైక్కి ఇచ్చాం. ఇది మైక్కి ఇచ్చాం. ఇది షూర్ బీటా 15A మైక్. అహుజాలో కూడా ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చేటటువంటి మైక్ అయితే ఉంటుంది. ఇది వచ్చి షూర్ బీటా 1580A. కాబట్టి ఇక్కడ మైక్ వైర్ తీసుకొచ్చి దానికి ఇవ్వాలి. ఇప్పుడు మైక్ వైర్ దానికి ఇచ్చేసాం మనం. తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే ఇక్కడ ఒక బటను HF అనేటటువంటి బటన్ అయితే ఉంది. HF ఇంతకుముందు సౌండ్ క్రాఫ్ట్ గురించి చెప్పాను. ఈ హెచ్ఎఫ్ ఇక్కడ ప్యాడ్ ఉంది. ఈ ప్యాడ్ అయితే నేను ఆఫ్లో పెట్టుకుంటాను. ఈ HF అనేది ఏం చేయాలంటే మనము ఆన్లో పెట్టుకోవాలి. ఈ HF బటను ప్రెస్ చేసి పట్టుకుంటే HF పనిచేస్తుంది. మనకు HF వద్దనుకుంటే మనం ఏం చేసుకుంటామంటే కట్ చేసుకోవడానికి నొక్కినామంటే పైకి వచ్చిందంటే అది HF పనిచేయదు అనమాట. కాబట్టి నాకు HF కావాలి కాబట్టి నేను HF ఆన్లో పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ స్టీరియో అవుట్లు ఇచ్చాము, యాంప్లిఫైయర్ తెచ్చి ఇక్కడికి ఇచ్చాము. ఇక్కడ మైక్ కూడా సెట్ చేసుకున్నాం. ఓకే, తర్వాత ఇక్కడ ఏంటంటే గెయిన్ నాబ్ మీకు క్లియర్గా ఉంది కదా, మీకు క్లియర్గా ఇవ్వాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ ఫస్ట్ HF నాబ్ ఇచ్చాము. ఇక్కడ గెయిన్, ఈ గెయిన్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంత కావాలంటే అంత కొద్దిగా పెట్టుకొని చూసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేయకండి, కొద్దిగా పెట్టుకొని ఇవ్వాలంటే సౌండ్ పెరుగుతుంది. గెయిన్ అంటే సౌండ్ పెరగడానికి అనమాట. తర్వాత ఈ 16XUలో ఏంటంటే కంప్రెసర్ అనేది మెయిన్ మిక్సర్స్లో. కాబట్టి గెయిన్ కొద్దిగా ఇచ్చుకోండి. మీకు ఎంత కావాలో తక్కువ నుంచి ఎక్కువకి ఇచ్చుకోండి. కాబట్టి కొద్దిగానే ఇచ్చుకొని మీరు యాంప్లో కూడా మనకు సౌండ్ కంట్రోల్స్ ఉంటాయి. ఫస్ట్ సెకండ్ కంట్రోల్స్ ఉంటాయి. వాటిని పెంచుకుంటూ మరి మిక్సర్లో మీకు ఎంత కావాలో గెయిన్ అంత పెంచుకోండి. మరి నేనైతే ఇంతవరకే ఇచ్చుకుంటాను, ఎందుకంటే నా యాంప్లో ఎక్కువ కంట్రోల్స్లో ఇస్తాను. తర్వాత కంప్రెషర్, ఈ యొక్క ఈ కంప్రెషర్ని ఇక్కడ సెకండ్ బటన్ ఎల్లోలో ఉండేది, కలర్ ఏదైనా ఉన్నాయండి, COMP అని రాసి ఉంటాడు. కాబట్టి COMP అని రాస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇది పెంచుకోండి. నేనైతే మ్యాక్సిమం అంతలైతే పెట్టుకుంటాను. కాబట్టి మైక్ మనం వాడుకుంటూ మన మైక్ ఏదైతే ఉందో ఆ మైక్ని మనం వాడుకుంటూ ఆ సౌండ్ చెక్ చేసుకుంటూ హలో 1 2 3 చెక్ అనే సౌండ్ మనం చెక్ చేసుకుంటూ ఏం చేయాలంటే కంప్రెషర్ పెంచుకోవాలి. అది కంప్రెసర్ అయితే మనం ఏం చేయాలంటే పెంచుకోవాలి. తర్వాత ఇక్కడ హై గ్రీన్ బటన్కి వచ్చేటప్పటికి హై ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఇవన్నీ మధ్యలో పెడతారు, మామూలుగా మధ్యలో ఉంటుంది. ఈ యొక్క ఫ్రీక్వెన్సీ వచ్చి మధ్యలో ఉంటుంది హై. కాబట్టి మరి మీకు ఎంత కావాలో దాన్ని చూసుకొని ఇచ్చుకోండి. మరి నేనైతే కొంచెం పెంచుకుంటా ఉంటాను. కాబట్టి మీకు ఎంత కావాలో అంత. అప్పుడు క్లారిటీ మీకు ఏం చేస్తుంది అంటే హై పెరిగినప్పుడు క్లారిటీ కూడా మనకు పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మిడ్ అనమాట. ఆ మిడ్ కూడా మీరు ఏం చేయాలంటే మీకు ఎంత కావాలనో అంతైతే ఇచ్చుకోండి. నేనైతే మిడ్ కూడా ఏం చేస్తాను, కొన్నిసార్లు ఫుల్గా ఇచ్చుకుంటాను. మీరు ఇదే పర్పస్ కాదు, స్పీకర్ బాక్సులను బట్టి మనకు ఎన్ని బాక్సులు వాడుతున్నామో వాటిని బట్టి కూడా పెంచుకోవడం తగ్గించుకోవడం ఉంటుంది. మామూలుగా అయితే సెంటర్లో ఉండాలి అన్నీ కూడా. కాబట్టి మీకు ఎలా కావాలనో అన్ని బటన్లు కూడా సెంటర్లో అయితే ఉండాలి. మీకు ఎలా కావాలంటే అలా చూసుకుంటూ మీరు పెంచుకోవాలి. తర్వాత లో, మీకు చాలా దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను.
లో కూడా మీరు ఏం చేయండి, మధ్యకి అయితే పెంచుకోండి, మధ్యకి పెట్టుకోవాలి, లో ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఆ పైవ్ మాత్రం హై మిడ్ పెంచుకుంటా పోతా ఉంటే కొంచెం క్లారిటీ బాగుంటుంది. కాబట్టి తర్వాత లో కూడా ఏం చేయాలంటే సెంటర్కి అయితే ఇవ్వాలి. లేదు నాకు సెంటర్కి కూడా వద్దు, నేను తగ్గించుకుంటానంటే మీరు ఆ లో హై అనేది ఏంటంటే ఆ లో అనే ఆ యొక్క 2 బటన్లు కూడా మిడ్ లో ఎంత కావాలో మీకు అంతైతే మీరు తగ్గించుకోండి, ఎంత కావాలైతే అంత పెంచుకోండి. మామూలుగా సెంటర్లో పెడతారు, ఒకసారి తగ్గించుకోవచ్చు, మీరు పెంచుకోవచ్చు లో. కాబట్టి ఇక్కడ హై మిడ్ లో ఇచ్చాం మనం, హై మిడ్ లో సెంటర్లో పెట్టుకోండి. కాబట్టి ఇలా తగ్గించుకోవాలంటే మీరు ఏం చేయండి అంటే తగ్గించుకోండి, మామూలుగా సెంటర్లో పెడతారు మీ దాన్ని. తర్వాత ఇవి ఆక్స్ అవుట్పుట్స్, ఆక్స్ అనమాట. ఒకవేళ మీరు ఆక్స్లో నుంచి వేరే మైక్ సెట్స్కి లేకపోతే కొన్నిటికి ఇచ్చేటప్పుడు మానిటర్ యాంప్ బాక్సులు ఉంటాయి, వాటికి ఇచ్చేటప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే కంట్రోల్స్ ఇవి కూడా మనం పెంచుకోవాలి, అప్పుడు వాటిలోకి సౌండ్ వెళ్తుంది. అది ఆక్స్ అనమాట, ఆక్స్ ప్రియాంప్స్ అనమాట. కాబట్టి ఇది ఆక్స్ 1, ఇక్కడ ఆక్స్ 2, ఇక్కడ ఆక్స్ 3, ఇవి ఉన్నాయన్నమాట. ఆక్స్లు ఎక్కడున్నాయి మనకు, ఇక్కడ పైన ఉన్నాయి. ఆక్స్ 1 ఇందాక చూపించాం కదా, ఆక్స్ 1, ఆక్స్ 2, ఆక్స్ 3, ఆక్స్ 4, ఆక్స్ సెన్స్ అనమాట. కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఇక్కడి నుంచి వేరే మానిటర్ బాక్సెస్ ఉంటాయి, ఏదైనా సరే మైక్ సెట్ అయినా మానిటర్ బాక్స్ అయినా అనదర్ వాటికి ఇచ్చేటప్పుడు ఇక్కడి నుంచి వాటికి జాక్ రూపంలో ఇచ్చేసి అవుట్పుట్ అంటే ఈ మిక్సర్లో నుంచి ఆ యొక్క స్టూడియో మానిటర్ బాక్స్ ఏదైతే ఉందో, లేకపోతే యాంప్లిఫైయర్ ఏదైతే ఉందో, లేకపోతే మిక్సర్ కూడా అనుకోండి పర్వాలేదు, ఆ బాక్స్లోనికి యాంప్లిఫైయర్లోనికి సౌండ్ వెళ్ళడానికి దీంట్లో ఆ టీఆర్ఎస్ జాక్ అయితే మీరు ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఆక్స్ 1లో ఇస్తే ఆక్స్ 1 ఆపరేట్ చేయాలి. ఇక్కడ మనం ఆక్స్ 1 బటన్ చూడండి, ఆక్స్ 1 మీరు ఆక్స్ 1లో ఇచ్చుంటే ఆక్స్ 1, ఆక్స్ 2లో ఇచ్చారంటే ఆక్స్ 2, లేదా ఆక్స్ 3లో గుచ్చారనుకోండి, ఇక్కడ ఆక్స్ 3 ఉంది, ఈ ఆక్స్ 3లో గుచ్చారనుకోండి, ఆక్స్ 3 నాబుని ఏం చేయాలంటే మనం కంట్రోల్ చేయాలన్నమాట. అది ఆక్స్ 3. మీరు 1లో ఇచ్చారనుకోండి, ఇచ్చినా ఒకటే కదా. కాబట్టి ఇవి మీరు ఏం చేయాలంటే పెంచుకున్నప్పుడు అప్పుడు మీకు మిక్సర్లో నుంచి మన వాయిస్ మనం మైక్లో మాట్లాడినా లేదంటే మనం కీబోర్డ్ ఇచ్చినా మనం ఏమి ఇచ్చినా కూడా మరి ఇక్కడ నుంచి ఏం చేస్తుందంటే మన మైక్లో వచ్చే శబ్దము ఆ యొక్క మానిటర్ బాక్సెస్లో కానీ, అంటే దాంట్లో యాంప్ ఉండాలి మళ్ళీ, లేకపోతే అనదర్ యాంప్లిఫైయర్ కానీ దాంట్లోకి అయితే మనం మాట్లాడే సౌండ్ ఏ సౌండ్ అయితే అది వెళ్తుంది. ఓకే, ఇవి ఆక్స్లో. తర్వాత ఏంటంటే మెయిన్కి వచ్చాం మనం, ఇది ఎఫెక్ట్స్ అనమాట. ఈ ఎఫెక్ట్స్ మెయిన్ అని చెప్పి ఇందాక కూడా మనం ఏం చేస్తామంటే చూచాం ఈ యొక్క ఎఫెక్ట్స్. కాబట్టి ఈ ఎఫెక్ట్స్ అనేది మనం ఏం చేయాలంటే పెంచుకుంటూ ఉంటాం. మరి నేనైతే మీరు ఇక్కడ కంప్రెషర్ ఏం చేయాలంటే ఈ కంప్రెషర్ కొద్దిగా పెంచుకొని, చాలకపోతే కొంచెం పైకి పెంచుకోండి. మరి మీ బాక్సులు మీ సిస్టము మీ యొక్క మైక్ను బట్టి కూడా ఉంటుంది, కాబట్టి మీ యొక్క యాంప్ను బట్టి కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ కంప్రెషర్ కొద్దిగా ఇచ్చుకుంటూ, తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా అంత ఇచ్చుకుంటాను నేను. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ ఏం చేయాలంటే మనం కొద్దిగా మాట్లాడేటప్పటికి మనకు రివర్బ్ ఎఫెక్ట్స్ అవి పెరుగుతాయి. ఒకసారి అంత కూడా ఇవ్వచ్చు. మనం టెస్ట్ చేసుకుంటూ మరి మైక్లో మనం వాయిస్ మన పాట మనం టెస్ట్ చేసుకుంటూ వీటిని పెంచుకోవాలన్నమాట. అప్పుడే మనకు అర్థమవుతుంది. అంటే అదే అర్థమైంది కదా. ఇవన్నీ కూడా మనం మైక్ ఇచ్చేసాము, హెచ్ఎఫ్ బటన్ నాకు ఆన్లో కావాలి, గెయిన్ ఇచ్చుకున్నాము, కంప్రెసర్ ఇచ్చుకున్నాము, హై మిడిల్లో పెట్టుకున్నాం, మిడిల్లో పెట్టుకున్నాం. కావాలంటే పెంచుకుంటాం ఈ రెండు కూడా.
ఈ రెండు పెంచుకోవచ్చు. లో మిడిల్లో ఉంది. ఈ ఆక్సులు మనం ఇస్తే పెంచుకోండి, లేకపోతే ఆఫ్ చేసేయాలి. ఓకే. తర్వాత మనకు ఆక్సులు అవసరం లేదంటే ఆక్సులు ఆపుకుంటాం. తర్వాత ఎఫెక్ట్స్ ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎఫెక్ట్స్ ఏంటంటే మనం కొద్దిగా టెస్టింగ్ చేసుకుంటూ మన వాయిస్ చేంజ్ అవుతుంది, క్లారిటీ పెరుగుతుంది. కాబట్టి నా సౌండ్ క్రాఫ్ట్ వీడియోస్ ఉన్నాయి, వాటిని చూడండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి అలాగున మీరు ఈ కంప్రెసర్ ఏం చేయాలంటే ఈ ఎఫెక్ట్స్ని ఏం చేయాలంటే మీరు పెంచుకోవాలన్నమాట. పెంచుకున్నప్పుడు మనకు క్వాలిటీ పెరుగుతుంది. తర్వాత ఇది వచ్చి మనకు ప్యాన్ మధ్యలో ఉండాలి, మధ్యలో పెట్టుకోవాలి. ఇప్పుడు మైక్ ఇచ్చాం, ఎక్కడ ఇచ్చాము? 8లో ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఉందన్నమాట. ఈ స్విచ్ మనం నొక్కంగానే ఆన్ అవుతుంది. ఓకే, ఆన్ అయింది. దానికి ముందు మనం ఏం చేసామంటే ఇక్కడ మెయిన్ స్టీరియో అవుట్స్ పైన ఏదైతే స్టీరియో అవుట్ ఉందో మైక్ సెట్ నుంచి వచ్చినట్టువి కేబుల్స్, ఆ స్టీరియో అవుట్ మెయిన్ ఇక్కడ ఉందన్నమాట. మెయిన్ స్టీరియో ఫ్యాడర్ ఇక్కడ ఉందన్నమాట. స్టీరియోని రాసి ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకు పైన బటన్ ఉంది. ఈ బటన్ ఆన్ చేసుకుంటేనే మిక్సర్ వర్కింగ్ అవుతుంది. అది మెయిన్. తర్వాత అవన్నీ ఇచ్చుకున్న తర్వాత ఈ నాబ్స్ కావాలంటే మనం ఇందాక నేను చూపించాను కదా, ఇవి కావాలంటే తర్వాత పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అలా ఉన్నా పర్వాలేదు. కానీ ఇది మీరు ఏం చేయండి, ఆఫ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఇది ఆన్ చేసుకోవాలి. స్టీరియో అవుట్ మెయిన్ అన్నమాట. ఈ మెయిన్ స్టీరియో అవుట్. ఈ నాబ్ని ఏం చేయాలంటే వీలైతే 0లో పెట్టుకోండి, లేకపోతే కింద నుంచి కొంచెం పెంచుకుంటా మీకు 20లో పెట్టుకోండి. ఇక్కడ నెంబర్స్ వేసి ఉంటాయి 20, లేకపోతే తగ్గించుకోండి. కింద నుంచి మీరు టెస్ట్ చేసుకుంటా ఉండాలి, ఒకేసారి పైకి తోసేయకూడదు. ఇప్పుడు నేను బాక్సులకి లేదు కాబట్టి పైకి జరిపేస్తున్నాను. కాబట్టి మీరు కింద నుంచి ఏం చేయాలంటే ఇక్కడ పెంచుకోవాలి. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ మీరు ఇచ్చారు కదా, ఇక్కడ గెయిన్ ఉంది, దాన్ని కూడా కొద్దిగా పెంచుకొని ఎంతవరకు కావాలో ఇవన్నీ ఇక్కడ పెంచుకోవడం, అక్కడ పెంచుకోవడం, గెయిన్ నాబ్ పెంచడం, ఇక్కడ స్టీరియో నాబ్ మెయిన్ స్టీరియో నాబ్ పెంచడం, ఈ ఫ్యాడర్ పెంచడం, ఈ రెండు ఈక్వల్గా జరుగుతూ ఉండాలి. ఇది కొంచెం పెంచి అది కొంచెం పెంచుతూ ఉంటే మీకు సౌండ్ అనేది ఏం చేస్తుంది అంటే పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇది ఒకేసారి పెంచేసి ఇది హైలో పెంచేసినారనుకో గీయన్ సౌండ్ వస్తుంది, హమ్మింగ్ వస్తుంది. కాబట్టి ఈ రెండు, ఇది కొంచెం పెంచండి, తర్వాత అది కొంచెం పెంచుకోండి. గెయిన్ నాబ్ ఎక్కువ పెంచేద్దండి, గెయిన్ మినిమం పెట్టుకోండి గెయిన్. ఈ ఫ్యాడర్ని మాత్రం మీరు పెంచుకోవడానికి ట్రై చేయండి. ఓకే, కొద్దిగా పెంచుకుంటా మీరు మైక్ అయితే 20లో పెట్టుకోండి, టెస్ట్ చేసుకోండి. ఓకే, అది. తర్వాత రికార్డింగ్ చేస్తున్నాం అనుకోండి, రికార్డింగ్ అంటే DAW స్టూడియో రికార్డింగ్ ఉంటుంది కదా, సాంగ్స్ వాయిస్ అయినా, అప్పుడు మాత్రం ఏం చేయాలంటే 0లో పెట్టుకోవాలి. స్టీరియో రికార్డింగ్కి మాత్రం మెయిన్ స్టీరియో నాబ్ వచ్చి ఫ్యాడర్ వచ్చి మనం 0లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన స్టీరియో కాదు, మనకు రికార్డింగ్ కాదు కాబట్టి మీరు ఏం చేయాలంటే కొంచెం కింద నుంచి 25, 20 అలా పెంచుకుంటా ఏం చేయండి, ఇక్కడ గెయిన్ పెంచుకోండి, గెయిన్ ఎక్కువ పెంచకండి. కాబట్టి ఈ రెండు మ్యాక్సిమం కొద్దిగా రెండు పెంచుకొని తర్వాత ఇవి పెంచుకోవాలి మీరు. ఈ ఎఫెక్ట్స్, ఈ ప్యాన్ సెంటర్. ఆ తర్వాత ఏం చేయాలి, మనము ఇక్కడ ఆన్ చేసుకుంటే ఇప్పుడు మీ మైక్ పనిచేస్తుంది. నేనైతే మైక్ ఇవ్వలేదు చూపించడానికి, కాబట్టి నేనేం చేస్తున్నానంటే చూపిస్తున్నాను. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఈ యొక్క మైక్ నాబ్ ఆన్ చేస్తారో ఇప్పుడు మిక్సరు మీ మైక్ పనిచేయడం మొదలెడుతుంది. ఇక్కడ పీక్ కంట్రోల్స్, కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే ఆఫ్లో ఉంచుకోండి. ఈ రెడ్ మాత్రం ఆన్లో పెట్టి ట్రై చేయండి. నేను ఆన్లో పెట్టి వాడుకుంటాను. STN ఉంది కాబట్టి ఇక్కడ PAL అని ఒకటి ఉంది, దాన్ని కూడా ఏం చేయాలంటే ఆన్ చేసుకోవాలి. ఓకే, 8లో. కాబట్టి ఇప్పుడు ఏం చేసాము, మనము అక్కడ గెయిన్ మాస్టర్ ఇచ్చుకున్నాము, గెయిన్ కూడా ఇచ్చాము. మనం ఈ గెయిన్ ఇచ్చాం. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చుకుంటూ ఏం చేసాము, కింద ఫ్యాడర్ ఉంది మనకు, ఇక్కడ ఇవి ఇలా పెట్టుకున్నాం. మనం ఇక్కడ ఆన్ చేసుకుని ఇలా పెట్టుకున్నాం, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. PL బటన్ కూడా నొక్కి పెట్టండి. తర్వాత ఇది కూడా ఇప్పుడు రెండు ఇచ్చాం, మాస్టరు స్టీరియో ఫ్యాడర్ మెయిన్ ఫ్యాడర్ ఇచ్చాము,
ఇక్కడ మైక్ ఏదైతే ఇచ్చామో గెయిన్ ఇచ్చాం. నేను మీకు క్లియర్గా అర్థం కావాలని మరలా చెప్తున్నాను, విసుక్కోవద్దు. కావాలనుకుంటే చూడండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, పర్వాలేదు. బట్ అర్థం కావడానికి కోసం చెప్తున్నాను, తెలియని వారి కోసం చెప్తున్నాను. మరి తెలుసుకుంటే అవసరం లేదు కాబట్టి అది. తర్వాత 2 ఇచ్చాం, మాస్టర్ ఇచ్చాము, గెయిన్ ఇచ్చాము. ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడ 8లో ఉంది, ఇక్కడ 8 అని రాసింది కాబట్టి పిఎల్ లుక్ పెట్టుకున్నాము. తర్వాత కొద్దిగా ఏం చేయాలంటే మీరు ఇచ్చుకొని మైక్లో టెస్టింగ్ చేసుకుంటూ ఉండాలి. ఒక చేత్తో మైక్ పట్టుకోండి, ఎడం చేత్తో ఎలాగున్నాం. తర్వాత ఫేడర్, ఈ ఫేడర్ని ఒకే అమాంతం పెంచకండి. నేను యాప్ కనెక్ట్ చేయలేదు కాబట్టి అమాంతం పెంచేస్తున్నా, మీరు అలా పెంచకండి. కాబట్టి ఆ 2 కొద్దిగా మాస్టరు గెయిన్ మీరు ఇచ్చుకున్న తర్వాత కొద్దిగా ఇక్కడ ఏం చేయండి, ఈ ఫేడర్ కంట్రోల్ ఉంది, మన మెయిన్ ఛానల్ మైక్ ఇచ్చాం, లేకపోతే కీబోర్డ్ ఇచ్చారు, లేకపోతే గిటార్ ఇచ్చారు, ఏదైతే అది. కాబట్టి ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే మనము ఇలా పెంచుకుంటాం అన్నమాట. పెంచుకొని సౌండ్ టెస్ట్ చేసుకోండి. అది మనం మైక్ ఎలాగునా ఈ వీడియోలో ఇవ్వాలో కనెక్షన్లు అయితే నేను చెప్పాను. నేను మిక్సర్ పూర్తిగా వివరాలు అయితే చెప్పడం లేదు కాబట్టి ఇది షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. తర్వాత కామెంట్స్, మీ డౌట్స్ పెట్టండి. ఆ తర్వాత నేను వీటిపైన కూడా వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఇప్పుడు నేను ఒక మైక్ గురించే చెప్పాను నేను. మరి దీంట్లోనే మీరు ఇదే పర్పసే మీరు కీబోర్డ్కి కూడా ఇవ్వచ్చు, గిటార్కి కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఒక ఛానల్లో కీబోర్డ్ వెళ్తుంది, డబుల్ ఛానల్ ఉన్నాయనుకోండి, లెఫ్ట్ రైట్కి ఇచ్చుకోవచ్చు. అలాగన ఒక మైక్కి మీరు గిటార్ అయినా కీబోర్డ్ అయినా దీంట్లోనే ఇచ్చుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో ఇప్పటికి సరిపోతుంది. నెక్స్ట్ వీడియో, అనదర్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.